హాయ్ నమస్తే. నేను సతీష్ ఠాకూర్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, కొద్ది రోజుల నుండి అయితే మన తెలంగాణలో ప్రపంచ సుందరీమణుల యొక్క పర్యటన సాగుతుంది. మనందరికీ తెలుసు. 2 రోజుల క్రితం అయితే ఒక కాంట్రోవర్సీ కూడా జరిగింది. ఏదైతే మన ప్రసిద్ధమైన రామపాలయంలో మన ఆడబిడ్డలతోని వాళ్ళ కాళ్ళు కడిగించడం అనేది అందరం కూడా ఖండించాము. ఆఫ్‌కోర్స్ గవర్నమెంట్‌లో ఉన్నవాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్. వాళ్ళు దాన్ని తప్పును తప్పు అని ఒప్పుకోరు గదా! ఎవరైనా. అక్కడ ఉన్న ఈవెంట్ మేనేజర్స్ అత్యుత్సాహంతోని వాళ్ళే వాళ్ళ కాళ్ళు తూడ్చారని జెప్పి మంత్రులు గూడా ఖండించిర్రు. మొత్తానికి ఈ అందాల పోటీల వలన మన రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు? ఈ పర్యటన వలన ఎంత ఆదాయం మనం కోల్పోతున్నాం, ఎంత ఖర్చు రోజు రోజుకు పెరుగుతుందనేది గూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళని నిన్న పోలీస్ కంట్రోల్ మన కమాండ్ కంట్రోల్‌లో ఏదైతే ఉందో, అందులో గూడా తీసుకెళ్లారు. మనం వార్తల్లో చూస్తున్నాం. చార్మినార్ తీసుకెళ్లారు. మన వరంగల్ వేస్తంభాల గుడి. ఇవన్నీ ఓకే అండి. మీరు ఎక్కడన్నా తిప్పండి, ఏమన్నా చేయండి. మన తెలంగాణ అందమైన ప్రదేశాలన్నీ గూడా తిప్పండి గానీ, కొన్ని మాత్రం వెనక ముందు గూడా చూసుకోవాల. ఒకరి కాళ్ళను ఒకరు కడగడం అసలు ఈ ఈ ఒక్కొక్క మనిషికి మీరు ఒక్కొక్కరిని పెట్టారు అంటేనే అక్కడ అర్థమవుతుంది. ఒక్కొక్క అందగత్తెకి ఎదురుంగా ఒక మనిషిని పెట్టినప్పుడే మీరు ఆలోచన చేయాల్సి ఉండే. వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కోలేరా అండి ఈ రోజులలో? ఇకపై ఎప్పుడు కూడా టూరిస్టులు వస్తూనే ఉంటారు. గతంలో ఎప్పుడన్నా మనం వాళ్ళ కాళ్ళు కడిగినామా? అది మీ తప్పు కాకపోవచ్చు కానీ మీరు ఎట్లా దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? చెప్పాల్సి ఉండే గదా! 30 మంది అందగత్తెలనుకుంటే 30 మందికి ఎదురుంగా 30 మంది మన తెలంగాణ బిడ్డలను పెట్టి, ఒక ప్లేట్‌లో వాటర్ పోసి, ఒక చెంబు పెట్టి, ఒక టవల్ ఇవ్వడం. అరే భయ్! అందరూ కలిసి వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కోలేరా అండి? మీరొక పసుపు పెడితే మనం ఏమైనా అడుగుతామా? కాళ్ళకు పసుపు పెడితే ఏమన్నా అంటుమా? అది మన సాంప్రదాయం కింద ఉండు గదా! ఒక బొట్టు పెట్టడము, గాజులివ్వడము, కొత్త బట్టలు పెట్టడము, బతుకమ్మ ఆడించడము. ఇలాంటివి చేస్తే ఎవరికి గూడా ఇబ్బంది ఉండదు గదా! ఆత్మగౌరవంగా బతికే మహిళలు బాధపడకుండా ఎలా ఉంటారండి? మీరు ఎలా డిఫెండ్ చేసుకోగలుగుతారు ఈ విషయంలో? సిగ్గుండాలి అంటున్నారు ఖండించిన ప్రతి ఒక్కరిని. అరే సిగ్గు ఎవరికి ఉండాలి భయ్? ఆ సంఘటన జరుగుతేనే గదా మనం అడుగుతున్నాము. మీరు గూడా ఒప్పుకుంటున్నారు అలా జరగకుండా ఉండాల్సింది. మేమేం కాళ్ళు కడగమని చెప్పలేదు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్స్ అత్యుత్సాహంతోని కడిగిందంటున్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షాలు అడుగుతాయండి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని గొప్పగా ఒక మాట మీరు చెప్పాల్సి ఉండే. ముఖ్యంగా వీళ్ళందరిని పట్టుకొని పోలీస్ కమాండ్ కంట్రోల్ గూడా నిన్న వెళ్ళినట్టు చూసాం. ఎక్కడికైనా ఎళ్ళండి. కానీ భద్రతా సమస్యలు దేశంలో ఉన్నాయి గదా! ఇలాంటి టైంలో అందాల పోటీలు పెట్టడమే అసలు బాలేదు. ఐపీఎల్ లాంటి మ్యాచెస్ కూడా పోస్ట్‌పోన్ చేసుకున్న టైంలో గూడా మనం మాత్రం అందాల పోటీలను పోస్ట్‌పోన్ చేసుకోలేమా అండి మనం తలుసుకుంటే ఒక నెల రోజులకు షెడ్యూల్ మార్చుకోలేమా? అందగత్తెలు మళ్ళీ రారా? దేశం క్రైసిస్‌లో ఉన్నప్పుడు అందగత్తెలను పెట్టుకుంటామా? ఆల్రెడీ మన రహస్యాలన్నీ గూడా పాకిస్తాన్‌కి చేరుతున్నాయని జెప్పి గూడా నిన్న ఒకరు అరెస్ట్ కావడం జరిగింది. ఎవరి ముసుగులో పనిచేస్తుంటారో తెలవట్లేదు. పాకిస్తానోళ్ళు మన దేశంలోకొచ్చి గూడా 300 కిలోమీటర్ల లోపల చొచ్చుకొని పోయి గూడా ఒక 30 మందిని అతి కిరాతకంగా కాల్చి చంపిన సంఘటనలు. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలకు ఏం మెసేజ్ ఇస్తాం సార్ మనం? మళ్ళా ఈ అందాల పోటీలలో ప్రతి దేశం నుండి ఒక మహిళ వచ్చింది. కనీసము మనం చెప్పేది వాళ్ళకి తెలవదనుకుంటుల్లా? ఇక్కడ ఏం జరుగుతుందనేది ప్రపంచానికి తెలవలేదా?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరల్డ్ వైడ్ కాలేదా? నాకు తెలిసి ప్రతి ఒక్క అందగత్తెకు తెలుసు ఇట్లా జింకలు చనిపోయిన విషయం. మరి అది చూపెట్టగలుగుతారా? అందగత్తెలను పట్టుకొని ఎస్సీకి పోతారా? ఆ అందగత్తెలను పట్టుకొని లగచర్లకు పోతారా? మూసీ దగ్గర తీసుకెళ్తారా? హైడ్రా ద్వారా ఇల్లు కూలిపోయిన నిరుపేదల దగ్గరికి ఆ లొకేషన్‌కి వాళ్ళని తీసుకెళ్తారా మీరు? రోడ్ల సైడు మా వేస్తమ్మల గుడికి వచ్చే సందర్భంలో చిరు వ్యాపారులను మొత్తం గూడా కూల్చేసేయాలి గదండీ! ఇదెక్కడ న్యాయమండి? వాళ్ళ దేశాలలో చిరు వ్యాపారులు లేరా? వాళ్ళ రోడ్ సైడు స్ట్రీట్ వెండర్స్ ఉండరా? వాళ్ళకది తెలవదా? వాళ్ళ కంట్లో పడకూడదని జెప్పి నువ్వు వీళ్ళను తొలగించడం ఎంతవరకు న్యాయమండి? వాళ్ళ దేశాలల్ల ఒకసారి చూడండి. అధ్వానం ఉంటాయండి. ఇంక మన తెలంగాణనే బెస్టు. నిజంగా మన తెలంగాణనే బెస్ట్ అండి. అందరం కలిసిమెలిసి బతుకుతాం ఇక్కడ. ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి. చిన్న చిన్నవి గూడా దుకాణాలుంటాయండి. ఎవరి జీవితం వాడే. అరే! అన్యాయంగా అందగత్తెలొస్తున్నారని జెప్పి అక్కడ వీధి కుక్కలను పట్టుకున్నారు. చార్మినార్ దగ్గర చిరు వ్యాపారులు యాక్చువల్‌గా చిరు వ్యాపారులనే మీరు చూపించాల్సుండే. ఇక్కడ చిన్న చిన్న వ్యక్తి గూడా తన సొంత కాళ్ళపై చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతారని ఒక మెసేజ్ అన్నా వాళ్ళకి ఇవ్వాల్సుండే. ఆత్మ గౌరవంతోని బతుకుతారు తెలంగాణ బిడ్డలని. అంతేగాని వీళ్ళందరిని కూల్చేసి, దాచిపెట్టినట్టు తెలవదా అండి? వాళ్ళెళ్ళిపోయినంక తెలవదా? వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు సోయి లేదా? వాళ్ళు సోషల్ మీడియా జూడరా? ఇంటర్నెట్ వాళ్ళు ఉపయోగించరా? ఏ స్టేట్‌లో ఏం జరుగుతుంది అని వాళ్ళకి తెలవదా? ఎన్ని రోజులు ఇట్లా దాచిపెట్టుకోవడం ఏంటండి? నాకర్థం గాదు. ఏమవుతుంది? మనల్ని వాళ్ళు చూడలేకపోతే వాళ్ళ అందం ఎందుకు? అందగత్తెలనేది వాళ్ళ యొక్క శరీర ఆకృతులు గాదండి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మంచి ఆలోచనలనే మనం ఒక అందగత్తెగా ఎన్నుకుంటాం. అందమైన ఆలోచనలు ఉన్న వాళ్ళే అందగత్తెలండి. పుష్కలంగా ఉన్నాయి మన తెలంగాణ వాళ్ళకి. రాణి రుద్రమదేవి వారసులు గదా మన ఆడవాళ్ళు. సమ్మక్క సారక్కల వీరత్వం గదా మన ఆడవాళ్ళది. చాకలి ఐలమ్మ పోరాటాలు గదా మన ఆడవాళ్ళు. అలాంటి వాళ్ళతో ఇంకొక మహిళకు కాళ్ళు అడిగిచ్చిన సందర్భాన్ని ఖచ్చితంగా నేనైతే ఖండిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం చేయకండి. ఎందుకంటే ఎప్పుడు టూరిస్టులు వస్తూనే ఉంటారు. మా వరంగల్‌లో అయితే భద్రకాళి టెంపుల్‌కి, వేస్తంభల గుడికి, రామప్ప, లక్నవరం ఎప్పటికి పబ్లిక్ వస్తూనే ఉంటారు. ఇప్పుడు వచ్చినోళ్ళందరిని కూడా కాళ్ళు అడుగుతారేమో ఇక్కడ అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తే, కాళ్ళు కడుక్కుంటా కూర్చోవాలనా? తపాలాలు, చెంబుల దుకాణాలు తెరుచుకోవాలనా? ఇదేం సంస్కృతండి? ఓ గాజులు పెట్టడము, పసుపు పెట్టడము, బొట్టు పెట్టండి, పువ్వులివ్వండి, గంధం పెట్టండి, కాళ్ళకు పారాని ఇవ్వండి. కానీ ఇదైతే మంచి ఆలోచన కాదు. ఆఫ్‌కోర్స్ అది అందరూ ఖండించారు. కొందరు అధికారంలో ఉండి ఖండించలేకపోవచ్చు. కానీ మళ్ళొకసారి రిపీట్ కావద్దు. అలాగే దేశమైతే ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది. యుద్ధ వాతావరణంలోనే మనకు అందాల పోటీలు గూడా స్టార్ట్ అయినాయి. సో, ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఎటుపోతుందో తెలవదు కాబట్టి, ఇక ముందైనా గూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుందాం. థాంక్ యూ.